మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? పాపం ఈయనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండిపోయాడు. గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎందుకు ఇట్లా పేరు మర్చిపోతున్నాడు అంటే, మీ పేరుని ఆఖరికి సామాన్యుల బతుకుల్లో బుల్డోజర్ పెట్టినా సరే, ఆ బుల్డోజర్ పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర నిలిచిపోయినా మీ పేరు గుర్తుపట్టుకోవట్లేదంటే ఏ రకంగా చూడాలి రేవంత్ రెడ్డి గారు? నాకైతే గుర్తుంది, నేను గంటకు 2 సార్లు మీ పేరు జపిస్తా తప్పిస్తా. రేవంత్ అన్న, రేవంత్ అన్న, మా రేవంత్ అన్న, మా రేవంత్ అన్న. మా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు తీసుకొచ్చినోడు. మా రేవంత్ రెడ్డి అంటే మొన్న చెప్పినా కదా, ఆఖరికి మా రేవంత్ రెడ్డి గారు నా కళ్ళకు కూడా వచ్చిండు మొన్న. నిజం, మొన్న కూడా చెప్పిన మార్నింగ్ న్యూస్లో, రేవంత్ అన్న ఏంది వెరైటీగా నాకు ఇవాళ కల్లోకి వచ్చిండు అని చెప్పి. అంటే వీటి గురించి మాట్లాడి వీళ్ళందరూ కల్లోకి వస్తున్నారు యాక్చువల్గా. ఓకే, సో నాకైతే బాగా గుర్తున్నారు రేవంత్ అన్న. ఓకేనా? ఆయనత మళ్ళా నాకు బాగా గుర్తున్నారు. ఆయనత ఆల్రెడీ ఒక 5-6 ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడనో సృష్టించిరట నా మీద. ఇప్పటి వరకు నాకు ఒక కాల్ ఏపీఎస్ నుంచి రాలే. అన్ని జమ చేసుకొని మళ్ళీ ఆయనతో అందుకే నేను ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు అంటున్నా. ఎందుకంటే మళ్ళీ పేరు మర్చిపోతే మళ్ళీ ఎక్కడ తీసుకుపోయి బొక్కలు వేస్తావా అని. ప్రజల కోసం కొట్లాడినందుకు బొక్కలు వేస్తే అదొక మంచి పేరు ఉంటుంది. అదే పేరు మర్చిపోయినందుకు పోయి తీసుకెళ్ళి బొక్కలు వేసినాం అనుకో, బాధ అనిపిస్తుంది కదా. జైలుకి పోయినా ఒక అర్థం పర్థం ఉండాలి పోయినందుకు. సో అందుకే నేను గంటకి 2 సార్లు 3 సార్లు నా మార్నింగ్ న్యూస్లో కూడా మాటికి రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న అని మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా పేరు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు పేరు మీది? ఎక్కడ ఫెయిల్ అయినారు? ఎక్కడ లోపం మీకు? మీ అసలు కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా అనేది ఏమైనా ఉందా? మీ ఐటీ వింగ్ ఉందా? ఆ సునీల్ కనుగోలు 300 మందిని పెట్టుకొని ఏం చేస్తుండట? ఎక్కడ ఏడుతుండట? పల్లి బఠానీలు అమ్ముకుంటుండా? హైటెక్ సిటీ కాడ ఆఫీస్ పెట్టి 300 మంది ఏం చేస్తుండ్రయ్యా? మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 300 మంది ఎంప్లాయీస్ పెట్టినందుకు స్వయాన రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు యొక్క కడుపు నింపుతున్నాడు కదా, జీతాలు ఇచ్చి మేపుతున్నాడు కదా. ఆ 300 మంది పుక్కట్ల పని చేస్తుర్రా, పల్లి బఠానీలు అమ్ముకుంటున్నారని అడుగుతా ఉన్నా. ఇది ఖచ్చితంగా నీ సోషల్ మీడియా లోపమే. కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ లో 100% ఫెయిల్ అయింది. యూట్యూబ్ ఛానల్ తిట్టుకుంటా పోతే ఎవ్వరు కూడా మాట్లాడు నీ గురించి. రేవంత్ రెడ్డి పేరు కూడా ఎవరికి గుర్తులేదు అంటే, ఏ స్థాయిలో మీ పరిపాలన ఉందో, ఏ స్థాయిలో మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుందో, ఏ స్థాయిలో 300 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని మీ సునీల్ కనుగోలు పల్లి బఠానీలు అమ్ముకుంటుండో, ఏ స్థాయిలో మీ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పనిచేస్తుండో, ఇక పోయి రిపోర్ట్లు తెప్పించుకొని అడుగు. వాళ్ళు ఓడోడు ఏం పని చేస్తుండ్రు. మరి సామ రామ్మోహన్ రెడ్డి ఆ TV9 లేకపోతే ఇంకేదైనా పెద్ద శాటిలైట్ ఛానల్ అనే ఆయనకి ఇచ్చిన పదవేమో సోషల్ మీడియా కమిటీ చైర్మన్, ఆయన ఇచ్చే డిబేట్లేమో శాటిలైట్ కి ఇస్తాడు. ఓకే, ఇంటర్వ్యూలు అడుగుతా ఇయ్యాడు. భయం. మళ్ళీ ఎక్కడేమేమి అడుగుతాం? 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి కదా, ఎక్కడో అక్కడ దొరికిపోతామన్న భయమా? మరి లేకపోతే మరి ఆన్సర్ చెప్పే దమ్ము లేదో తెలియదు. కానీ ముందు ఆ సామా రామ్మోహన్ రెడ్డే సరిగ్గా లేడు. ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్స్ పిలిచిన పాపానికి పోలేనటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ అయోధ్య రెడ్డి రిపోర్ట్లు తెప్పించుకోనికి దమ్ముంటే అయోధ్య రెడ్డి రిపోర్ట్ తెప్పించుకో. CMPROగా ఏం చేస్తుండో, ఎన్ని కౌంటర్లు ఓపెన్ చేస్తుండో తెప్పించుకో. ఇటువంటి మూర్ఖులను పక్కన పెట్టుకున్న తర్వాత ఇక నీ పేరు ఎవరికి గుర్తుంటుంది? గుర్తున్న వాళ్ళు కూడా మర్చిపోతారు. కాంగ్రెస్ సోషల్ మీడియా 200% గా 1000% ఫెయిల్ అయింది. మార్కెటింగ్ లో ఫెయిల్ అయింది. పైగా ఉన్నమాట అంటే ఉల్కెక్కువ అన్నట్టు యూట్యూబ్ ఛానల్ మీద పడి ఏడిచినటువంటి రేవంత్ రెడ్డి అక్కడే ఎప్పుడైతే యూట్యూబ్ ఛానళ్లను నువ్వు కృష్ణానగర్ తో పోల్చినవో, ఎప్పుడైతే గొట్టాలన్నావో అప్పుడే నీ విలువ కోల్పోయినావు నువ్వు సోషల్ మీడియాలో. మీరేదో పెద్ద ఉదయించిన సూర్యుళ్ళకి వచ్చినా అనుకుంటున్నారు. సోషల్ మీడియాల ద్వారానే వచ్చిరన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం పదే. ఓకే, సో ఏ సోషల్ మీడియా అయితే తిట్టినవో అదే సోషల్ మీడియాని ట్రోల్ చేస్తా ఉంది ఇప్పుడు. అందుకే
అహంకారం ఎవ్వరికైనా మంచిది కాదు. అది కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, రేవంత్ రెడ్డికైనా, బండి సంజయ్ కైనా, కిషన్ రెడ్డికైనా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్న మాటను ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా గుర్తు పెట్టుకోకపోతే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నా నేను. ఓకే, ఈ మాటలు మాట్లాడినందుకు దీని మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి పడేయి. తీసుకపోయి జైలు అరెస్ట్ చేసి పడేసి గదే వస్తుంది కదా. రిపోర్ట్లు ఎమ్మెల్యేలే కాదు, ఫస్ట్ మీ సీఎంఓలో బయటికి లీకులు ఎట్లా పోతున్నాయి, ఎవడిస్తున్నాడు, లీకులు ఎవరిస్తున్నారు, ఏ అయోధ్యారెడ్డి ద్వారా లీకులు పోతున్నాయి బయటికి అనేది నువ్వు ఆలోచించుకో. రేవంత్ అన్న మీరు ఆలోచించుకోండి. సీఎంఓలో లీక్స్ ఎట్లా, సీఎంఓలో జరిగే డిస్కషన్ బయటికి ఎట్లా వస్తుందో జర సోచాయించు రేవంత్ అన్న. ఆలోచించే సమయం ఇవ్వకుండా నేను వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, నీకేమో ఏం తెలియదు, వాళ్ళు చెప్పింది చేసుకుంటా పోతున్నావు, అది కరెక్టా రాంగ్ అని వెరిఫై చేసుకునే సమయం కూడా నీకు ఇస్తలేడే. నువ్వు తెలుసుకునే లోపల అంతా జరిగిపోతుంది. మీ సోషల్ మీడియా పరిస్థితి ఇట్లుంది. ఆ రామమోహన్ రెడ్డికి ఆ పదవి ఎందుకు, ఆ సునీల్ కనుగోలుకి ఆ 300 మంది ఎంప్లాయీని పెట్టుకొని ఆ కోట్లు వాళ్ళ గుమ్మరిచ్చుడు ఎందుకు, ఏం చేస్తూ నిద్రపోతుందా, స్లీపింగ్ టాబ్లెట్స్ చేసుకొని మీ సోషల్ మీడియా. నీ పేరు కూడా ఎవరికి తెలియదు అంటే ఇప్పటి వరకు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే ముందే ఒక టీంని పంపేయండి. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, కోర్టులో 3 సార్లు చెప్తాం చూసిరా పేరు. అట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని అక్కడ బోర్డు అన్న పెట్టండి, పోని ఫ్లెక్సీలు పెట్టండి, బోర్డులు పెట్టండి, 3 సార్లు చెప్పండి, హోస్ట్కి చెప్పండి, అక్కడ కూర్చున్న వాళ్ళకు నేను రేవంత్ రెడ్డి అని షేక్ అండి ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చి చెప్పండి. మరి ఇప్పటి నుంచి అదొక టీంని పెట్టుకోండి, దానికి కూడా ఒక కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసుకోండి. ఎవరికి, దానికి కూడా ఒక కమిటీ పెట్టి దానికి కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రచారం చేయడానికి ఒక కమిటీ పెట్టుకొని రామమోహన్ రెడ్డి గారికి ఇంకో పదవి ఇవ్వండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రచారం చేయబడును. ఓకే, అట్లాగే సునీల్ కనుగోలు పెట్టినటువంటి హైటెక్స్ లో 300 మందిని రిక్రూట్ చేసుకున్నటువంటి సునీల్ కనుగోలు ఇక్కడ పల్లి బఠానీలు అమ్ముకోబడను అని ఒక బోర్డులు పెట్టుకొని తిరిగితే మంచిగా ఉంటది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొక్కసారి మరి రేవంత్ అన్నకు నేను రిక్వెస్ట్ చేసి సలహా ఇస్తా ఉన్నా. ఇక ఇట్లా మర్చిపోతారు రేవంత్ అన్న. మళ్ళా వీడియో చూసి ట్రోల్ అయిన తర్వాత ఆకులు కాలినాక చేతులు పట్టుకోవడం, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే గిదే.